ఒసే వైషు, మనం షాపింగ్కి రేపు వెళ్దామా? ఇవాళ నేను సత్యబాబు కలిసి బయటికి వెళ్తాం. ప్లీజే ఏమనుకోకు. సరే వెళ్ళండి. నువ్వేదో దాస్తున్నావు సత్యబాబు, నిజం చెప్పు. నువ్వేదో దాస్తున్నావు సత్యబాబు, నిజం చెప్పు. అంతే సడన్గా వాళ్ళ అమ్మగారు చనిపోయారండి క్యాన్సర్ వల్ల. అప్పటి వరకు నవ్వుతూ కనిపించి వాడి మొహంలో నవ్వులేదండి. ఈ అమ్మాయిలో ఏదో మాయ ఉంది. తన కోపం ఒక మాయ, తన అలక ఒక మాయ, తన నవ్వు ఒక మాయ, తన జలస్ ఒక మాయ, తన కొంటితనం ఒక మాయ, తన మాయకత్వం ఒక మాయ. అన్నిటికన్నా ముఖ్యంగా తను ఆమె చూపించే ఈ ప్రేమ నన్ను ఇంకా ఇంకా మాయలో పడేస్తుంది. తనలో 7 మాయలు, తనతో 7 అడుగులు. నీకు నా గురించి తెలిసిన తర్వాత కూడా తనకు చెప్పకపోతే రేపు తనకు నిజం తెలిసిన తర్వాత నాతో పాటు నేను కూడా హేట్ చేస్తుంది. సో దానికోసమే తనకు చెప్పేస్తాం అనుకున్నాను. ఏమో సార్, నిన్న మీరే సత్యబాబు అని తెలిసాక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అంటే మీ ముందే మిమ్మల్ని తిట్టాను. మహా ఏమో నేను మిమ్మల్ని పడగొట్టాలని అనుకుంటున్నా అని మీతో చెప్పింది. ఇంకా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఇవన్నీ పక్కన పెడితే తను మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంది. అందుకే తనకి మీ గురించి నిజం చెప్పాలనుకుంటున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? నిన్న మీ ఫ్రెండ్ పులి నా దగ్గరకు వచ్చి మీ గురించి అంతా చెప్పాడు. అది విన్న తర్వాత మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకు. ఇప్పటి వరకు మహాన్ చేసుకోవడం వల్ల సత్యబాబు లక్కీ అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని చేసుకోవడం వల్ల తను లక్కీ అని తెలుస్తుంది. ఎవరైనా ఒక మనిషిని ఇంతలా లవ్ చేస్తారా? ఈ విషయంలో నాకేమైనా పర్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ వైషు. కానీ మహాలక్ష్మి సత్యబాబుని లవ్ చేస్తుంది, సతీష్ నారాయణ కాదు. తను లవ్ చేస్తున్న ఒక అబద్ధాన్ని అనుకుంటే నన్ను జీవితంలో క్షమించదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం భయపడకండి సార్. తనతో ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండండి. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహాలక్ష్మి, ఆఫీస్లోనే ఉన్నావా? అవును మేడం. ఓకే, క్యాంటీన్లో తినేస్తావేమో. తినకు, అక్కడ ఫుడ్ బాగోదని వైషు చెప్పింది. నేను నీకోసం బాక్స్ తెస్తున్నా. పర్లేదు మేడం. మేడం వైషు, మహాలక్ష్మి వస్తుందంట, కొంచెం మన టీంని మేనేజ్ చేయవా? ఓకే సార్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. సత్యబాబు, నీకోసం స్పెషల్గా చేసి తీసుకొచ్చా. నా కోసం తెచ్చారా? ఏంటి మేడం, ఈరోజు ఒక మనిషికి అన్నదానం చేస్తానని చెప్పి గుళ్ళు ఏమన్నా మొక్కున్నారా? నీకోసం నేను కష్టపడి చేసి తీసుకొచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. నా ఫుడ్ నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతా. సరదాగా మేడం. ఏంటి మేడం, చిన్న చిన్న విషయాలు కూడా కోడి పిల్లలు కోపడతారు. పదండి వెళ్దాం, రండి. మేడం, మీకు వంట వచ్చా? నేను ఇంకా మీరు 2 minutes మ్యాగీ బ్యాచ్ ఏమనుకున్నాను. అందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెసే ఉండరు, కొందరు మామ్స్ హెల్పర్స్ కూడా ఉంటారు నా అలాగా. అబ్బో, పెట్టండి. మేడం తినచ్చా? పక్కా కదా? అంటే నిన్న ఆఫీస్లో జాయిన్ అయ్యాను, సడన్ గా మెడికల్ లీవ్ అంటే ఎవరేమో. నువ్వేం తినొద్దు, సరదాగా అన్నాను. పెట్టండి పెట్టండి. అవును, ఇవన్నీ మీరే చేశారా లేకపోతే ఏ ఆంధ్ర భోజనం రెస్టారెంట్ నుంచి పట్టుకొచ్చారా? అంటే స్మెల్ ఎదిరిపోతుంటాను. నిజంగా నేనే చేశా. నువ్వు కావాలంటే ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూడు, నా చేత్తో నేను చేసి పెడతా. ఇంత కష్టపడి చేసి తీసుకొస్తే తినకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పెట్టండి. కళ్ళకద్దుకొని తిను. ఎందుకు? ఓహో, ఇది తిన్నాక నాకేమీ కాకుండా చూసుకో దేవుడా అని కోరుకోవాలి, అంతే కదా? కాదు, నీకు తినడానికి ఫుడ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి, ఫార్మర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి, అన్నం పండించిన రైతులకి, మహాలక్ష్మి గారికి థ్యాంక్ యూ. తినచ్చా? ఏంటి సత్యబాబు, ఏం మాట్లాడట్లేదు? నచ్చలేదా? చాలా బాగుంది మేడం. చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మ చేతి వంట తిన్నట్టు అనిపించింది. మరేమనుకున్నావు మహాలక్ష్మి అంటే? వంట విషయంలో నా తర్వాతే ఎవరైనా. నిజమే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకులే సత్యబాబు. నిన్న చెప్పావుగా, అమ్మ చేతి వంట తినే అదృష్టం అందరికి ఉండదని. ఇప్పటి నుంచి నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. అందుకే రోజు నా చేత్తో వంట చేసి వైషు చేత పంపిస్తా, ఓకేనా? నేను మీ అమ్మంత బాగా చేయకపోవచ్చు, కానీ పర్లేదు, బాగానే చేస్తా.
సరే మేడం. ఓకే సత్యబాబు, వెళ్తాను. కాసేపు కూర్చోండి మేడం. అవును మేడం, నా కోసం ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు? నువ్వు నా ఫ్రెండ్వే కదా. హా, మరి ఫ్రెండ్స్కి చేసినప్పుడు శ్రమ అన్నారు, ప్రేమ అంటారు. హా? అంటే ప్రేమ అంటే ఇష్టం, అదే లైక్ ఫ్రెండ్. ఓ ఓకే మేడం. మేడం, ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు రావట్లేదంటారు? నీ ప్రొఫైల్ చూసాక కూడా ఎవరైనా ధైర్యం చేస్తారా? మన నా ఫ్రెండ్ ఏంటి అలా అన్నాడు? ఏమన్నాడు? ఈ బ్రోకర్కి సరిగ్గా చూడడం రావట్లేదురా, అదే వేరేవాడైతేనా ఈ పాటికి నీకు పెళ్లితో పాటు ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అని అన్నాడు మేడం. ఆ అన్న ఎదవని నా దగ్గరికి తీసుకొనిరా. పెళ్లి చూపులు చూడడం అంటే ఆషమాషి అనుకుంటున్నారా? సరిగ్గా చూడకపోతే ఇద్దరు జీవితాలు ఒకేసారి నాశనం అవుతాయి. కరెక్ట్ మేడం, నేను కూడా అదే చెప్పాను. మేడం ఒక 2 minutes, ఇప్పుడు వస్తాను, ఇక్కడే కూర్చోండి. ఎక్కడికి? వాష్రూమ్కి. నువ్వు వాష్రూమ్లో ఉండి సిగరెట్ కొడతావా? తెలిసిపోయిందా? అంటే మేడం 2 minutes, ఇప్పుడు వస్తాను, వరండాలో కాలుస్తాను అంతే. నేను వస్తా. మీకు సిగరెట్ స్మెల్ పడదు కదా? పర్లేదులే, వస్తా పద. పదండి. మేడం రండి, ఇదే మా స్పాట్, ఎలా ఉంది? అంటే మంచి ఫుడ్ తిన్నాం కదా, ఓ సిగరెట్ వేస్తే అదిరిపోద్ది మేడం, అందుకే వేస్తున్నాను. సత్యబాబు, నేను ఈ మధ్య అంటే నైట్ బయటికి వస్తున్నా కానీ ఇంతకుముందు అస్సలు రాకపోయేదాన్ని. ఎందుకో తెలుసా? ఎందుకు మేడం? నాకు చిన్నప్పటి నుంచే ఆస్తమా ఉంది. నేను మీ అందరిలాగా ఈజీగా బ్రీత్ తీసుకోలేను. రోజు దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటా. నేను చిన్నప్పటి నుంచి ఊపిరి పీల్చుకోవడానికి ఇంత కష్టపడుతున్నా. అలాంటిది మీకు దేవుడు ఈజీగా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇస్తే మీరు దాన్ని ఇలా సిగరెట్ తాగి చెడగొట్టుకుంటున్నారు. అందుకే నాకు సిగరెట్ తాగే వాళ్ళంటే చాలా చిరాకు. నిజమే మేడం, ఈ దరిద్రాన్ని ఎలా తాగుతారో ఏంటో. అక్కడ ముఖేష్ షాట్లు 2 గజాట్లు చూసి నేర్చుకోకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? ఈ రోజు సిగరెట్ తాగాలంటే నాకు కూడా కోపం మేడం. ఇంకేం చెప్దాం, నేను కూడా ఈరోజు సిగరెట్ తాగాను. మీ తెల్లంటుకల మీద ఒట్టు. రండి మేడం, వెళ్ళిపోదాం. ఓకే సత్యబాబు, వెళ్తాను. బాయ్ వైషు. బాయ్ మేడం. తన ప్రేమ చూస్తుంటే భయం వేస్తుంది వైషు. నాకు కూడా సార్. తను మోసం చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. రేపు తన బర్త్డే కదా, తనకు ప్రపోజ్ చేస్తాను. సత్యబాబులా కాదు, సతీష్ నారాయణలో. హలో మహా. హలో అక్క. ఏం చేస్తున్నావు? ఏం లేదే, చెప్పు. ఇంతకీ సత్యబాబు సంగతి ఎక్కడి వరకు వచ్చింది? రేపే నీ బర్త్డే, అలానే మన ఛాలెంజ్కి కూడా లాస్ట్ డే. గుర్తుందిగా, ఒకవేళ ఈ ఛాలెంజ్లో ఓడిపోతే నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. గుర్తుంది. రేపు సత్యబాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించే కాదు, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి కూడా చెప్తా. అంటే సరిగ్గా అర్థం కాలేదు. రేపు నా బర్త్డే, నా లైఫ్ చేంజ్ అయ్యే డే కూడా. కానీ చేంజ్ అయ్యేది బాధ్యతగానా భారంగానా అనేది రేపే తెలుస్తుంది. ఓకే అక్క, బాయ్. ఏంటి అక్క ఫోన్ కాలా? అవునే, రేపటితో మా అక్క నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. అందుకే టెన్షన్గా ఉంది. మరి మీ అక్కకి చెప్పేయచ్చు కదే. ఏమని చెప్పను? నేను సత్యబాబుని లవ్ చేస్తున్నా కానీ వాడు నన్ను లవ్ చేస్తున్నాడో లేదో తెలియదని చెప్పనా? నువ్వు తన గురించి ఎలా అయితే ఫీల్ అవుతున్నావో తను కూడా నీ గురించి అలానే ఫీల్ అవుతున్నాడేమో. ఏదో ఒకటి చెప్తేనే కదా తనకు తెలుస్తుంది. భయంగా ఉందే. పెళ్లికి అమ్మాయిని చూడమని మీ దగ్గరకు వస్తే మీరే పెళ్లి చేసుకుంటా అంటారేంటి అని వాడంటే? అలా ఏమనడే బాబు. అలానే అంటాడు చూడు, నీకు తెలీదా ఎదవ గురించి? సరే అయితే మీ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకో, నీకు ఇంక వేరే దిక్కు లేదు. కాలుతుందా? మూసుకొని ఎక్కువ ఆలోచించుకోకుండా వెళ్ళి సత్యబాబుకి ప్రపోజ్ చేయి. నీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా ఏమైంది? మహాలక్ష్మి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పేద్దాము సత్యబాబుకే కాదు, ఈ దునియాలో ఎవ్వడికే లేదు. వాడు తలకిందలు నిల్చొని తపస్సు చేసినా నీలాంటి అమ్మాయి దొరకదు. ఫ్రెండ్స్ అందరూ ఇలాంటివి చెప్పే సగం జీవితాలు సంకనాకిస్తున్నారు.
ముందైతే ప్రపోజ్ చేస్తా, దాని తర్వాత ఏదైతే అది అవుద్ది. హ్యాపీ బర్త్డే మేడం. సత్యబాబు, నీ ఏజ్ ఎంత? 27. ఆధార్లోది కాదు, ఒరిజినల్ది చెప్పు. ఒరిజినల్దే, ఆధార్ కార్డులో ఇంకా ఎక్కువ ఉంటుంది. నా ఏజ్ 24. ఓ తక్కువే. నీకు ఇప్పటిదాకా ఎన్ని పెళ్లి చూపులు జరిగాయి? ఒక 30 ఏమిటా మేడం? నాకు ఇప్పటి వరకు ఒక్క పెళ్లి చూపులు కూడా జరగలేదు తెలుసా. ఎందుకు? పెళ్లి చూపులు జరిగితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుంది. మీకేం తక్కువ మేడం, మీ దగ్గర మ్యారేజ్ బ్యూరోనే ఉంది. ఒక పెళ్లి కొడుకుని పిలిచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని చెప్తాను, సెట్. నీ మట్టి బుర్రకి ఏది అర్థం కాదు. నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలనుంది. కాసేపు మన ఇద్దరికి పెళ్లి చూపులు అనుకుందామా? ఓకే మేడం. హలో, నా పేరు మహాలక్ష్మి. హలో అండి, నా పేరు సతీష్. పద్మ. పద్మ మా అమ్మ పేరండి. నా పేరుతో పాటు మా అమ్మ పేరు కలిపి చెప్పడం నాకు ఇష్టం, అంతే. మీరేం చేస్తుంటారు? రీసెంట్గా టెక్వైజ్ అనే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యండి. మరి మీరేం చేస్తుంటారు? నాకు మ్యారేజ్ బ్యూరో ఉందండి. ఓహో సూపర్. మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే నాకు మా అమ్మ పుడుతుందని చెప్పి మా బామ్మ చెప్పింది, అందుకే చేసుకుంటున్నా అండి. మరి మీరెందుకు చేసుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారు పుడతారని మీ బామ్మగారు చెప్పారు కదా, అందుకే చేసుకుంటున్నా. మీకు నేను నచ్చానా? మీరు చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చారు. ఇప్పుడు కాదు, నీతో గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి నిమిషం నేను ప్రేమిస్తూనే ఉన్నా. నీకు కావలసినట్టు నేను చెడ్డీలు మిడ్డీలు కాకుండా నిండుగా చీర కట్టుకొని నుదుట పొట్టు పెట్టుకునే అమ్మాయిని. నేను పిల్లలకి యూట్యూబ్ సిరీస్లు చూపిస్తూ అన్నం తినిపించాను. చందమామని చూపిస్తూ చందమామ కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తాను. ఈ ఇంగ్లీష్ సిరీస్లు, కొరియన్ సిరీస్లు నేను చూడను. నాకు నీతో కలిసి అమృతం సీరియల్ చూడాలనుంది. ఇప్పుడు ట్రెండ్ అయ్యే ర్యాప్ సాంగ్స్, పాప్ సాంగ్స్ కాకుండా నాకు నీతో కలిసి ఇళయరాజా గారి పాటలు, ఘంటసాల గారి పాటలు వినాలనుంది. కార్ మీద, బండి మీద కాకుండా నీ చేయి పట్టుకొని నేను నీతో కలిసి నడవాలనుకుంటున్నా. నీది టెక్, నాది ఎంటెక్ అని గొడవలు పడను. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నా ఒడిలో పడుకోబెట్టుకొని ఏం పర్లేదు, మనం ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం అని ధైర్యం చెప్తాను. నీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎలాగైనా సరే వెతికి పెడతా అని చెప్పాను కదా, వెతికి పెట్టా. అది నేనే. నేను ఇప్పటివరకు చేసుకున్న బర్త్డేస్లో ఈ బర్త్డే నాకు అన్నిటికంటే స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను నీకు నన్నే గిఫ్ట్గా ఇస్తున్నా. యాక్సెప్ట్ చేస్తావా సత్యబాబు? ఇవన్నీ నేను నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు. నాలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. నాకు కోపం వస్తే నేను అరుస్తా. నేను అరిచా కదా అని నువ్వు అరవకూడదు. నన్ను దగ్గర తీసుకొని బుజ్జగిస్తే నా కోపం ప్రేమగా కరిగిపోతుంది. నువ్వే జాబ్ చేయాలి, నువ్వే ఆన్ చేయాలి అని నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు నీ ప్యాషన్ మీద ఫోకస్ చేయి. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నీకు సపోర్ట్గా ఉంటా. మనల్ని పుట్టించిన ఆ దేవుడే మన సోల్మేట్ని కూడా పుట్టించే ఉంటాడని నేను నీకు చెప్పాను కదా. నా విషయంలో ఆ సోల్మేట్వి నువ్వే సత్యబాబు. అందుకేనేమో నీకు జరిగిన ఆ 30 పెళ్లి చూపులు రిజెక్ట్ అయ్యాయి. ఇంతకు మించి నా ప్రేమని ఇంకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నీకు చాలా దగ్గరగా ఉండాలనిపిస్తుంది. ఎంత దగ్గరగా అంటే మన ఇద్దరి మధ్య గాలి కూడా ఉండనంత.